థ్యాంక్స్ రేణుక. మాధవ్, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? అయినా నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అది చెప్పాల్సింది నాకు కాదు, మా శర్వాణికి. ఈ మగాల్ని అంత ఈజీగా నమ్మకూడదు. నేను రాను రేణు, కావాలంటే నువ్వెళ్ళు. రేణుక, ఇక్కడెవరు మీ ఫ్రెండ్కి ఐ లవ్ యూ అని చెప్పరని చెప్పండి. తను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పటికే నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్పడం నా వల్ల కాదు. చూసావా చూసావా రేణు, చెప్పును అని ఇండైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. ఇదిగో రేణు, తనని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పు. అబ్బా, ఇక్కడే రోడ్డు మీద కొట్టుకుంటారా లేక లోపలికొచ్చి కాఫీ తాగుతారా? శర్వాణి, ఇక నువ్వేం మాట్లాడుకు. నువ్వు నాతో పాటు లోపలికొస్తున్నావు అంతే. మాధవ్, పదండి. పదండి. శర్వాణి రా. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అమ్మా రేణుక, రామ్మా. రామ్మ శర్వాణి. థ్యాంక్స్ అమ్మా. రండి. శర్వాణి రా. రండి, కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆంటీ, నేను కూడా వస్తాను. రేణు రేణు. ఆంటీ, ఇంటి పనులన్నీ మీరే చూసుకుంటారా? కూర్చో శర్వాణి. ఏంటి సైట్ కొడుతున్నావు? చచ్చా, శర్వానికి సైట్ కొట్టాలంటే ఎంత స్టామినా ఉండాలి. నేను సైట్ కొట్టడం లేదు, జస్ట్ చూస్తున్నానంతే. ఏ మాధవ్, ఏంటి నా వంకే చూస్తున్నావు? సందు దొరికితే చాలు ఈ మగాళ్ళు సైట్ కొట్టేస్తారు.
ఎప్పుడు చూడు మీ మగాళ్ళ కళ్ళని ఆడవాళ్ళ మీదే ఉంటాయి. శర్వాణి, నేను నీకు చెప్పాను కదా, మళ్ళీ నీ వెంటబడి నేను టైం వేస్ట్ చేసుకోనని. నీకు సైట్ కొట్టడం కన్నా ఏ చెట్టుకో పుట్టుకో కొట్టుకున్నా ఏదో కొంత ప్రయోజనమైన ఉంటుంది. థ్యాంక్స్, ఆ పని చెయ్యి. ఆంటీ, నేను తీసుకొస్తాను. పర్లేదులే అమ్మా. పర్లేదు, ఇవ్వండి ఆంటీ. రేణు, కాఫీ తాగడం అయిపోయింది, పద. శర్వాణి, కాఫీ ఇంత వేడిగా ఉంది, అప్పుడే తాగేస్తావా? మీ ఫ్రెండ్ కూడా చాలా వేడిగా ఉంది రేణు. మాధవ్, ఇక చాలు. రేణు, మీరు లోపలికి వెళ్ళగానే తను నాకు బీట్ కొడుతున్నాడు. అబద్ధం రేణు, నేను నీకు బీట్ కొట్టడం ఏంటి? నా మటుకు నేను బుక్ చదువుతూ కూర్చున్నాను. అబద్ధమాడుకు మాధవ్, నువ్వు నా వంక అదోలా చూల్లా? చూస్తే బీట్ కొట్టినట్టేనా? నాకు తెలుసు ఆ చూపులకి మీనింగ్ ఏంటో. రేణు, ఇలాంటివి ఉంటాయనే నేను రానని ముందే చెప్పాను, విన్నావా? సరే శర్వాణి, నీకు నాకు పడదు. సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. రేణుకా, మీరు వినండి. శర్వాణి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మాధవ్, రివాల్వర్ ఇంట్లో పెట్టొచ్చాను కాబట్టి బ్రతికిపోయావు. ఆంటీ, మీ కొడుకు నన్ను ఎలా టార్చర్ పెడుతున్నాడో చూడండి. ఒరే మాధవ్, ఎందుకురా ఆ అమ్మాయిని అలా బాధ పెడతావు? సారీ అమ్మా. శర్వాణి, ఇంకెప్పుడు నీకు ఐ లవ్ యూ అని చెప్పను, ఓకేనా? రేణు, పద వెళ్దాం. శర్వాణి, ఐ లవ్ యూ శర్వాణి. నిన్ను బయటికి తీసుకొచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అసలు ఈ ఐ లవ్ యూ చెప్పినోళ్ళని ఒక్కొక్కల్ని లాకప్ లో పడేయాలి. రేణు, పద వెళ్దాం. రేణు, పద. నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాట్లాడు ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా.
నాన్న ఇంత డీప్ గా ఆలోచించడానికి ఏముంటుంది సంయుక్త గురించి? ఇంత డీప్ గా ఆలోచించడానికి ఏముంటుందా? నువ్వు ఆ జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకెళ్లి దానికి పెళ్లి చూపులు చూపించిన పనికి ఎక్కడి నుంచి ఏ సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. మీనాక్షి, ఒసే మీనాక్షి. నాన్న ఆ సంయుక్తం చూసి మీకు భయమేస్తుందేమో, దానికంత సీన్ లేదు. మీనాక్షి, ఆ పిల్ల చూస్తే చాలా పిచ్చిదానిలా కనిపిస్తోంది. మనకెందుకు తల్లి ఆ పిల్లతో అంటే నువ్వేమో విన్నావు కాదు. సంయుక్త 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 వచ్చిన దగ్గర నుంచి దాన్ని నసే చెప్తున్నారు. నాకు నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వంత ఈజీగా తీసిపడేసే విషయం కాదమ్మా ఇది. మీనాక్షి, ఒసే మీనాక్షి. ఈ టైంలో ఎవరై ఉంటారు? తలుపు తీయవే, నా గజ్జల గుర్రమా, తీయే. నమస్తే బాబాయ్, నా సవితి యాడుండది? ఒసే మీనాక్షి, మీనాక్షి, ఒసే మీనాక్షి. ఒసే మీనాక్షి. సంయుక్త, ఏంటి నువ్వు మందు తాగుతావా? ఓరి నా పిచ్చి బాబాయ్, నీ బాధ ఏంది? ఓ, నీకు పోయకుండా నేను తాగుతా ఉండాననే కదా? నువ్వు మోమాట పడకుండా తాగు, ఇదిగో. చిచి, నేను అలాంటివాణ్ణి కాదు. అయినా నువ్వేమిటి అర్ధరాత్రి పూట తాగింటికొచ్చావు? నీకీ సీన్లో ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు గాని పోయి ఆ గజ్జల గుర్రం మీనాక్షిని తీసుకురాపో. సంయుక్త, ముందు మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా లేదా? చూడు బాబాయ్, నాకు పెద్దలంటే మహా గౌరవం ఉండదని నిన్నొదిలేస్తా ఉండాను. ఎళ్ళి నీ కూతుర్ని పిలుస్తావా, లేదంటే ఆ గౌరవాన్ని పక్కన పెట్టేయమంటావా? అవసరం లేదు, నేనే మా అమ్మాయితో చెప్తాను. మీనాక్షి, మీనాక్షి, అమ్మ మీనాక్షి, 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 కొంపలు ఆరిపోతున్నాయమ్మా. అబ్బా, ఏమైంది నాన్న? ఇంకా ఏమైందని అడుగుతున్నావేంటమ్మా? నేను చెప్తూనే ఉన్నాను ఏదో ఒక సమస్య వస్తుందని. ఇప్పుడు చూడు, ఏకంగా ఆ సంయుక్తే వచ్చిపడింది. వాట్? సంయుక్త రావడం ఏంటి? నాకెందుకో దాని వాలకం చూస్తే భయంగా ఉందమ్మా. నాన్న, ఏంటి దాని న్యూసెన్స్? పదండి మాట్లాడదాం. అమ్మా అమ్మా, అదసలే తాగింది. నా మాట వినమ్మా. నాన్న, మీరు సైలెంట్ గా ఉండండి, దాని సంగతి నేను చెప్తాను. అర్ధరాత్రి తాగింటికొచ్చి ఏంటి దాని న్యూసెన్స్?
ఏంటే నీ ధైర్యం? దా బుల్లమ్మా దా కూకో. సంయుక్త, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా? అబ్బా చాలా ఉండదు బుల్లమ్మ నీ దగ్గర. ఇదిగో బాబాయ్, ఇయాల నీ కూతురికి పచ్చి పులుసు రసం రుచి ఏంటో చూపిస్తా. అమ్మా అమ్మా మీనాక్షి, ఆ పిల్ల అన్నంత పని చేస్తుంది. రామ్మ, వెళ్ళి పడుకుందాం. నాన్న, ఇప్పటికే మీకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, లోపలికెళ్ళి పడుకోండి. అమ్మా, నా మాట విను తల్లి, తనతో మనకెందుకు? నాన్న, ఫస్ట్ మీరు లోపలికి పదండి. లోపల నుండి డోర్ లాక్ చేసుకుని టీవీ ఫుల్ సౌండ్ పెట్టుకోండి. బయట ఏం జరిగినా మీరు కంగారు పడద్దు, అర్థమైందా? అమ్మ మీనాక్షి, నా మాట వినమ్మా. అబ్బా మీరు వెళ్ళండి నాన్న. గుడ్ నైట్. దావే దా, నీకు పచ్చి పులుసు రసం రుచి చూపిస్తా. దా సంయుక్త, నువ్వు మందు తాగితే నేను భయపడిపోతాననుకుంటున్నావా? తేడా వస్తే నేను మందు బాటిల్ బయటికి తీయగలను, గుర్తుపెట్టుకో. నువ్వేందే మందు బాటిల్ తీసేటిది? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ ని పట్టుకొచ్చి నాకు పెళ్లి సంబంధం చూపిస్తావా? అసలు నువ్వేమనుకుంటున్నావే నా గురించి? అవును, తీసుకొచ్చాను. అయితే ఏంటి? ఆ జూనియర్ ఆర్టిస్టే కాదు, ఇంకా పెళ్లి సంబంధాలేనో తీసుకొస్తాను. నాకు యశ్వంత్ కి మధ్య ఉన్న నీ అడ్డుగొడ్ని తొలగించుకుంటాను. ఎట్టెట్టా నన్ను అడ్డు తొలగించుకుంటావా? ఉసే నిన్ను! నా జుట్టు పట్టుకుంటావా నిన్ను? అమ్మా మీనాక్షి, ఏమైందమ్మా? నాన్న, ఆ సంయుక్త ఎక్కడా? సంయుక్త ఇంత రాత్రి వేళ ఆ అమ్మాయి మనింట్లో ఎందుకుంటుందమ్మా? నువ్వేదైనా కలగానే ఉంటావు. ఓస్ని, ఇదంతా కళ. ఏంటి తల్లి, ఏమైంది? ఏమీ లేదు నాన్న, మీరు పడుకోండి. చెక్.
ఇక్కడ ఆట రసపట్టుగా ఉంది నాన్న. ఇక్కడే ఇంత రసపట్టుగా ఉంటే అక్కడ రేణుకు దగ్గర ఎలా ఉంటుందో ఆలోచించు. ఈ పాటికి ఆ రేణుక ఇంట్లోంచి బయటికి వచ్చే ఉంటుంది నాన్న. కనీసం ఫ్రెండ్ చచ్చిందన్న న్యూస్ కూడా ఆ శర్వానికి తెలియకుండా చేశాను.